Hello friends, very good morning. శ్రీ శిల్పా జనతా మిల్లెట్స్ హోమ్ ఫుడ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఏం చేస్తున్నానో తెలుసా? ఆకుకూర పప్పు. ఆకుకూర పప్పే కదా, ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? అవునండి, ఇట్స్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ కొండపిండి ఆకుకూర పప్పు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఇది నేచర్ మనకిచ్చిన ఒక గొప్ప వరం అండి. ఎందుకంటే ఈ ఆకు యూజెస్ ఏంటో తెలుసా? బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, లివర్ని ప్యూరిఫై చేస్తుంది, మనకు కిడ్నీలలో ఉన్న స్టోన్స్ని కరిగిస్తుందండి. ఇట్స్ అ మెడిసినల్ ప్లాంట్ అన్నమాట. ఓకే, లెట్స్ గో టు ద ప్రాసెస్. సో ముందుగా నేను పప్పును వేయించుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఉన్న తేమ అంతా పోయేసి మనకు పప్పు ముందుగా వేయించుకుంటే ఏంటంటే త్వరగా ఉడికిపోతుంది. ఇది ఒక గుడ్ టిప్. అవసరమైతే తీసుకోండి. అండ్ వీడియోలు చూస్తున్నారా? అసలు మీకు నా వీడియోలు నచ్చుతున్నాయా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నుండి హెల్దీ కంటెంట్ ఇస్తానండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేయించుతున్నాను. ఇందులో నేను కందిపప్పు, శనగపప్పు రెండు యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ముందుగా వేయించుకున్న పప్పుని ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను. అందులోకి ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. సో ఇందులో నేను పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పసుపు వేసి మన కొండపిండి ఆకు కూడా వేసేసి కుక్కర్ విజిల్ పెట్టుకుందాం. ఒక 5 విజిల్స్. మర్చిపోయానండో, ఇంట్లోనే చింతపండు కూడా వేయాలి. కాకపోతే నాకు మామిడికాయ సొప్పు ఉంది. మనము బాగా మామిడికాయలు వచ్చినప్పుడు కట్ చేసుకొని దాంట్లో ఆవాల పిండి, ఉప్పు, పసుపు పోసుకొని స్టోర్ చేసుకుంటే ఇలాంటి గ్రేవీ కర్రీలకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని లిడ్ వేసేసి విజిల్స్ పెట్టుకుంటాను. సో చెప్పడం మర్చిపోయా, హ్యాండ్ఫుల్ ఆఫ్ గార్లిక్ వేస్తున్నా. వై? బికాస్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి. సో హాయ్ ఫ్రెండ్, మన పప్పు అయితే ఉడికిపోయింది. కుక్కర్ విజిల్స్ అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 6 to 7 విజిల్స్ వరకు ఉడికిచ్చాను. మనం పప్పుని యాక్చువల్గా మనము ముందుగా నానబెట్టలేదు, కానీ వేయించాం కాబట్టి మనం త్వరగా అయిపోయింది. సో కొంచెం పసుపు వేస్తున్నాను. ఫైనల్గా పోపుకి జింజర్ గార్లిక్ పేస్ట్, హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు, పోపు మాడిపోతుందని మంట ఆఫ్ చేశాను. సో మెయిన్ వైల్ నేను పప్పులో గార్లిక్ ఒక గడ్డ వేసాను కదా, ఇందులో మామిడికాయ సొప్పు వేసేసి, మామిడికాయ పల్ప్ వేసేసి, లైట్గా సాల్ట్ వేసేసి బాగా ఏంటి చెంచాతోటి బాగా కలిపేసాను. మనకు పాలకూర కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఇప్పుడు నేను దీంట్లో పోసేసుకుంటానన్నమాట. ఫైనల్గా పోసేసి కలుపుకొని
ఇంకొక 2 మినిట్స్ పొయ్యి మీద పెట్టుకుంటాను. నాకెందుకో ఇందులోకి ఇంకొంచెం వాటర్ కన్సిస్టెన్సీ కావాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను వాటర్ని కొంచెం మనం పోపు చేసిన గిన్నెలో వేడి చేసేసేస్తున్నాను. దీన్ని మనం ఇది పొయ్యి మీద పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చేస్తే మన కొండపిండాకు కర్రీ రెడీ. చాలామంది దీన్ని చెయ్యరు, తెలియదు యాక్చువల్గా. ఇది మన కిడ్నీ స్టోన్స్ని ఇంత బాగా కరిగిస్తుంది, ఇంత మంచి మెన్సల్ వాల్యూస్ ఉన్నాయని చాలామందికి తెలియదు. కిడ్నీ స్టోన్స్ తోటి చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఎందుకంటే బిఫోర్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఆరోగ్య మిత్ర చాలామంది కిడ్నీ స్టోన్స్ వచ్చేవారు. ఆరోగ్యశ్రీలోనేమో 4 mm ఉంటేనే క్లైమ్ అనేది కవర్ అవుతుండే. 4 mm to 7 mm, 7 mm అంటేమో చచ్చిపోతారు జనాలు ఆ పెయిన్ తట్టుకోవడము. కానీ చిన్న సైజు ఉన్నది కాబట్టి కవర్ అవ్వకపోయేసరికి నేను ఇదే ఆకుల్ని తినమని సజెస్ట్ చేసేదాన్ని. అండ్ కిడ్నీ స్టోన్స్ కరిగేయడానికి, కిడ్నీని క్లీన్ చేయడానికి ఇంకొక బెస్ట్ మెథడ్ ఏంటంటే, మన బనానా ట్రీలో ట్రంక్ ఉంటుంది కదా, ఆ ట్రంక్ని మధ్యలో కట్ చేసి పల్ప్ తీసేసి లైక్ ఒక 1 or 2 inch మందం ఓపెన్ చేసి పెట్టి అందులో వాటర్ పోసి 1 day ఈరోజు నైట్ పోసి నెక్స్ట్ డే మార్నింగ్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ పోసి ఆఫ్టర్ 3rd day నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఓపెన్ చేసుకుని ఆ వాటర్ తాగితే అది కూడా కిడ్నీ స్టోన్స్ కరిగించడంలో మంచి హెల్ప్ఫుల్ ఉంటుంది. మనకు నేచర్ ఈజ్ అ మదర్ గివెన్ సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ అన్నమాట. దాన్ని ఫాలో అవుదాం ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ టుడే. నాకు పప్పు మాత్రం నేను టేస్ట్ చూస్తున్నాను. వావ్, యమ్మీ, అచ్చం పాలకూరలానే ఉంది. నా బుత్తో నా భవిష్యత్. యమ్మీ పాలకూర కాదు, కొండపిండి కూర. మీరు కూడా చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, మనం ఫ్రై చేసినామంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది. అండ్ దట్టు కర్రీ కొండపిండి ఆకులు చూసారు కదా, బికాజ్ ఆఫ్ దట్ ఫ్లవరింగ్ వల్ల డ్రైగా ఉంటుంది, అందరు ఇష్టంగా తినలేరు. సో ఇలా అయితే హెల్తీగా హ్యాపీగా తినేయచ్చు, చపాతీలోకి కానీ రైస్లోకి కానీ. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. బాయ్.